హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లా కాలేజెస్ లిస్ట్ ఏంటి, ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు ఎంత, కాలేజ్ గురించి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు కాలేజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ కాలేజీలో ఇప్పుడు 60 సీట్లు ఉన్నాయి అనుకోండి, మన ర్యాంకుకి వస్తుందా రాదా, ఈ కాలేజ్కి డిమాండ్ ఎంత ఉంది అని బట్టి మీరే ఆలోచించి పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఎట్లాంటి కట్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మరి కాలేజెస్ లిస్ట్ ఏంటి అనేది చూద్దాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కిందికి వచ్చిన తర్వాత కాలేజెస్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎల్ఎల్బి 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ది, 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ మీద క్లిక్ చేస్తున్నా, అప్పుడు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మనకు చూపిస్తాం. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ కోడ్ OUCL అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, OU క్యాంపస్ హైదరాబాద్, 3 ఇయర్స్ ఎల్ఎల్బి, కో ఎడ్యుకేషను, రెగ్యులరు, 60 సీట్స్ ఉన్నాయి. కన్వీనర్ అంటే కౌన్సిలింగ్లో 60 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజు, 60,000 ఫీజు ఉంటుంది. స్పెషల్ ఫీజు అయితే 0. యూనివర్సిటీ టైప్ అంటే OU. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలన్నా ఆ కాలేజ్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6th కాలేజ్ ఆదర్శ్ లా కాలేజ్ అడ్రస్ కూడా ఇచ్చారు. కో ఎడ్యుకేషను, కాలేజ్ ఇంటెక్ వచ్చేసి 300 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్లో 240 ఉన్నాయి. అంటే మిగిలిన 60 సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ సీట్లు అనమాట. ఎవరికైనా మాకు కౌన్సిలింగ్లో రాదు అన్నోళ్ళు మేనేజ్మెంట్లో వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆదర్శ్ లా కాలేజ్లో 60 మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ ఫీజు వచ్చేసి 22,000, స్పెషల్ ఫీజు వచ్చేసి 25,000. ఇది ఏ కాలేజ్ కిందకి యూనివర్సిటీకి వస్తుందంటే కాకతీయ యూనివర్సిటీ. ఈ విధంగా మీకు ఏ కాలేజీలో సీట్ కావాలి, ఎంత ఫీజు ఉంది, కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీ కిందకి వస్తుంది, కాలేజ్ అడ్రస్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మైనార్టీ స్టేటస్ ఉన్న కాలేజ్కి MM అని పెట్టిరు, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనకు మైనార్టీ సీట్స్ ఎట్లా తెలుస్తుంది, కాలేజ్ ఇంటెక్ల నుంచి కన్వీనర్ ఇంటెక్ తీసేయండి, మేనేజ్మెంట్ సీట్స్ అయితే తెలుస్తుంది మనకు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో మేనేజ్మెంట్ ఉండదు కనుక ఇప్పుడు కాలేజ్ ఇంటెక్ 60 ఉంది ఫస్ట్ దానికి, కన్వీనర్ ఇంటెక్ కూడా 60 ఉంది. సెకండ్ దానికి కూడా గవర్నమెంట్ కాలేజ్ కనుక 120 60. ఇక్కడ మనకు ఆదర్శ్ లా కాలేజ్లో ఇంకోటి ఆదర్శ్ లా కాలేజ్ 3 ఇయర్స్ది 120 కాలేజ్ ఇంటెక్ ఉంటే 96 కన్వీనర్ అంటే కౌన్సిలింగ్లో 96 ఉన్నాయి. రిమైనింగ్ 24 సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకోండి. మొత్తం 31 కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి. అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బి చూసుకుంటే ఇది వచ్చేసి 5 ఇయర్స్ ఎల్ఎల్బి లిస్టు. ఇక్కడ మనకు కొంచెం 32 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెయింటెనెన్స్ ఛార్జ్ వచ్చేసి 4,000 నాన్ రిఫండబుల్. కాజ్ అండ్ డిపాజిట్ అని 4,000 తీసుకుంటారు, అది కోర్స్ అయిపోయినాక ఇస్తామని చెప్తారు కానీ ఏమో మరిగా చూడాలి. సో 8,000 అయితే ఎక్కువ యాడ్ చేసుకోరు, అంటే ఒక 10,000 ఫీజు కంటే ఒక 10,000 ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, మీ ర్యాంకుని బట్టి మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.